కన్సిడర్ ద గ్రామర్, టేక్ ద గ్రామర్ ఇన్ సిఎన్ఎఫ్ అన్నారు. సో సిఎన్ఎఫ్ అంటే తెలిసే ముందు నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నార్మలైజేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్ రూల్స్ ఎలా ఉంటాయి? ఏ టెండ్స్ టు వి యూనియన్ టీ స్టార్ లా ఉంటాయి సిఎఫ్డిలో ప్రొడక్షన్ రూల్స్. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏ పార్ట్ అయితే ఉందో వీటి మీద మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ని అప్లై చేస్తున్నాం. అంటే ఇలానే ఉండాలి, ఇది ఈ ఫామ్లోనే ఉండాలి అని అలా అలా చేస్తే దాన్నే నార్మలైజేషన్ లేదా నార్మల్ ఫార్మ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అని అంటారు. మనకి మేజర్గా 2 పాపులర్ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి చామ్స్కీ నార్మల్ ఫార్మ్, దాన్ని సిఎన్ఎఫ్ అన్నాం. 2 గ్రే బ్యాక్ నార్మల్ ఫార్మ్, దాన్ని జిఎన్ఎఫ్ అని అన్నాం. ఓకే, ఇప్పుడు మనం సిఎన్ఎఫ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సిఎన్ఎఫ్లో ఇప్పుడు ఒక గ్రామర్ ఉండాలి అంటే దానికి ఎలా ఉండాలంటే ప్రొడక్షన్ రూల్స్ ఎస్ టెండ్స్ టు ఏబి అయినా ఉండాలి లేదా ఎస్ టెండ్స్ టు స్మాల్ ఏ. అంటే ఇదర్ రైట్ హ్యాండ్ సైడ్ ఇదర్ 2 నాన్ టర్మినల్స్ అయినా ఉండాలి లేదా సింగిల్ టర్మినల్ అయినా ఉండాలి. ప్రొడక్షన్ రూల్స్ అన్నీ ఈ ఫామ్లో ఉంటాయి, దాన్ని సిఎన్ఎఫ్ అంటారు. సో దీనికి కన్వర్ట్ చేయడానికి స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1, రిమూవ్ ఆల్ యూనిట్ ప్రొడక్షన్స్ అండ్ నల్ ప్రొడక్షన్. మనకి ఇచ్చిన గ్రామర్లో మన యూనిట్ ప్రొడక్షన్స్ కానీ నల్ ప్రొడక్షన్స్ కానీ ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేసేయమంటున్నారు. స్టెప్ 2, అన్నిటినీ ఎస్ టెండ్స్ టు ఏబి ఫామ్ లేదా ఎస్ టెండ్స్ టు స్మాల్ ఏ ఈ ఫామ్లోకి ప్రొడక్షన్ రూల్స్ అన్నీ ఈ ఫామ్లో కన్వర్ట్ చేయమంటున్నారు. ఇది సిఎన్ఎఫ్కి కన్వర్షన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన గ్రామర్ ఏంటి? ఎస్ టెండ్స్ టు 0A 1B. అంటే ఇప్పుడు మనం గ్రామర్ని ఫస్ట్ రాయాలి. గ్రామర్ ఎలా రాస్తాం? VTPS. వాళ్ళు ఇచ్చినవి ఏంటి? ప్రొడక్షన్ రూల్స్. సో మనం వి రాయాలి. వి అంటే ఏంటి? సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్. ఇక్కడ ఎస్ ఉంది, ఏ ఉంది, బి ఉంది. టర్మినల్స్ ఏమేమి ఉన్నాయి? 0,1. ప్రొడక్షన్ రూల్స్ వాళ్ళు ఇచ్చారు. స్టార్ట్ సింబల్ అనేది ఎస్. సో ఇది మనకి ఇచ్చిన సిఎఫ్జి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దీన్ని మనం ఇప్పుడు సిఎన్ఎఫ్లోకి మార్చాలి. సిఎన్ఎఫ్లోకి మనం మార్చాలి అంటే మనకి ఏమవుతుంది? సో ఇచ్చిన సిఎఫ్జిని సిఎన్ఎఫ్లోకి మార్చాలి. స్టెప్ 1 ఏం చేస్తాము? ఏమైనా యూనిట్ ప్రొడక్షన్స్ లేదా నల్ ప్రొడక్షన్స్ ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. మనకి ఇచ్చిన గ్రామర్లో చూస్తే ఎస్ టెండ్స్ టు 0 యూనిట్ ప్రొడక్షన్ కాదు, నల్ ప్రొడక్షన్ కాదు. అంటే ఇందులో ఎప్సిలా అనేది లేదు. సో ఇందులో నల్ ప్రొడక్షన్స్ లేవు. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? ఎస్ టెండ్స్ టు క్యాపిటల్ ఏ ఫామ్లో ఉండాలి. ఈ ఫామ్లో మనకి ఏ ప్రొడక్షన్స్ లేవు. సో మనకు స్టెప్ 1 ఇంకేమీ చేయక్కర్లేదు. నా స్టెప్ 2 ఏం చేయాలి? అన్నిటినీ ఇదే ఫామ్లోకి మార్చేయాలి. ఇప్పుడు ఎస్ టెండ్స్ టు 0A. ఇదేంటి? ఇది నాన్ టర్మినల్, సరిపోయింది. కానీ 0 ఇది టర్మినల్. సో దీన్ని ఏం చేస్తానంటే C0 టెండ్స్ టు 0, ఎస్ టెండ్స్ టు 0 బదులు ఏమంటే C0 A. సో ఈ 2 రూల్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఎస్ టెండ్స్ టు 1B ఉంది. నేను ఇప్పుడు C1 టెండ్స్ టు 1 రాస్తా, ఎస్ టెండ్స్ టు C1B రాస్తా. 2 నాన్ టర్మినల్స్ లేదా 1 టర్మినల్. నాన్ టర్మినల్స్, టర్మినల్, ఇది సరిపోయింది. సో దీన్ని బట్టి నేను మొత్తానికి ఎస్ ఎలా రాయొచ్చంట? ఎస్ టెండ్స్ టు
C0A or C1B. కానీ మళ్ళీ ఏంటి C0 tends to 0, C1 tends to 1. ఈ 3 ప్రొడక్షన్ రూల్స్ వచ్చాయి నాకు. సారీ 4 ప్రొడక్షన్ రూల్స్. ఓకే. నెక్స్ట్ చూడండి. A tends to 0AA 1S 1. ఇప్పుడు A tends to 1 అనేది డైరెక్ట్గా సింగిల్ టర్మినల్ ఇలాగే ఉంది. నెక్స్ట్ A tends to 1S. దీంట్లో మనం ఎలా రాయొచ్చు 1 ప్లేస్లో ఏం రాయొచ్చు C1 tends to 1 ఆల్రెడీ ఉంది. సో C1S సరిపోయింది. ఇది కూడా కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ A tends to 0AA. ఇప్పుడు నేను ఈ 0 ప్లేస్లో 0A ప్లేస్లో C అని రాసుకుంటా. 0 అనేది నాన్ టర్మినల్. 0 ప్లేస్లో మనకి ఏముంది C0 ఉంది. సో C tends to C0A. ఇప్పుడు A ఎలా రాయొచ్చు CA. సో మనకు వచ్చిన రూల్స్ ఏంటి C tends to ఇది, A tends to ఇది, C0 3 కలిపి రాసుకోవచ్చు. A tends to CA. C ప్లేస్లో ఏం రాయొచ్చు C0. C0 ప్లేస్లో 0. ఇప్పుడు ఏమవుతుంది దీన్ని ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఇందులో చేస్తే 0A అంటే మనం రాస్తుంది కరెక్ట్. ఈ 3 రూల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తానికి ఏని ఎలా రాయొచ్చు 1 C1S నెక్స్ట్ CA. కింద మళ్ళీ C0 tends to 0, C tends to C0A. ఇవన్నీ సెకండ్ దాంతో వచ్చిన ప్రొడక్షన్ రూల్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఏమిచ్చారు B tends to 1BB 0S 0. ఇది మనకి ఇచ్చారు. and BB 0S 0. ఓకే. మనం ఇప్పుడు B tends to 0 డైరెక్ట్గా అదే ఫామ్లో ఉంది. CNF ఫామ్లో ఉంది. అంటే ఇది డైరెక్ట్ రాసేయచ్చు. నెక్స్ట్ B tends to 0S. 0 ప్లేస్లో మనకి ఏముంది C0 tends to 0 ఉంది. సో B ప్లేస్లో ఏం పెట్టచ్చు C0S పెట్టచ్చు. అంటే అప్పుడు ఇది కూడా సరిపోతుంది. నెక్స్ట్ B tends to 1BB ఉంది. నేను C2 tends to 1B రాస్తా. 1కి మనకి ఏముంది C1 tends to 1 ఉంది కాబట్టి C2 tends to C1B రాసుకుంటా. అప్పుడు B tends to C2B అయిపోతుంది. సో నా ప్రొడక్షన్ రూల్స్ ఏమేమి మిగులుతాయి B tends to C2B. C2 ప్లేస్లో నేను ఏం పెట్టుకోవచ్చు C1B పెట్టచ్చు. C అంటే ఈ BB వచ్చేసినట్లు C1 ప్లేస్లో 1 పెట్టుకోవచ్చు. సో ఇది కూడా సరిపోయింది. అంటే ఈ 3 రూల్స్ నాకు ఉండాలి. సో ఫైనల్గా Bకి రాస్తే ఏమవుతుంది అప్పుడు B tends to 0 కానీ C0S కానీ C2B కానీ. ఇప్పుడు C0 అంటే ఏంటి tends to 0. ఓకే. C2 tends to C1B and C1 tends to 1. ఇక్కడ కూడా C1 tends to 1. ఓకే. ఇవి నాకు Bతో వచ్చిన ప్రొడక్షన్ రూల్స్. ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసి రాస్తాను అనుకోండి అదే నాకు గ్రామర్ అయిపోతుంది.
సిఎన్ఎఫ్లో ఉన్న గ్రామర్ని నేను జీ డాష్ అనుకుంటా. సో ఫస్ట్ S tends to C0A or C1B. మళ్ళీ C0 tends to 0, C1 tends to 1. ఇది ఒక రూల్ అయిపోయింది. ఇది కొన్ని రూల్స్ అయిపోయాయి. నెక్స్ట్ A tends to 1, C1S, CA. ఇక్కడ C1 ఆల్రెడీ రాసేసాం కాబట్టి C0 కూడా ఆల్రెడీ రాసేసాం కాబట్టి అవి రాయము. సి గురించి రాస్తాం ఆల్రెడీ రాయనిది. సి టెన్స్ టు C0A. C0 ప్లేస్లో 0 పెడతాం. A 0A అవుతుంది. ఓకే. నెక్స్ట్ B టెన్స్ టు 0 1 ఆర్ C0S 1 ఆర్ C2B 1. ఇప్పుడు మళ్ళీ C0 టెన్స్ టు 0 ఆల్రెడీ రాసాం. నెక్స్ట్ C2 టెన్స్ టు C1B. ఇక్కడ రాసిందే మళ్ళీ మనం రాస్తాం. C1 టెన్స్ టు 1 ఆల్రెడీ రాస్తాం. సో G డాష్లో ఉన్న మన ప్రొడక్షన్ రూల్స్ ఏంటి? ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ మనకి 12 రూల్స్ వచ్చాయి. ఇది మనకి సిఎన్ఎఫ్లో ఉన్న గ్రామర్. మళ్ళీ దీనికి కూడా గ్రామర్ అన్నప్పుడు ఎలా డిఫైన్ చేయాలి? VTPS కింద డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు G డాష్కి కూడా మనం అన్ని ఆ VTPSని రాయాలి. వి అంటే ఏంటి? ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి అంటే సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్. S ఉంది, C0 ఉంది, A ఉంది, C1 ఉంది, B ఉంది, C ఉంది, C2 ఉంది. అంతే కదా. నెక్స్ట్ టెర్మినల్స్ అంటే స్మాల్ లెటర్స్ 0, 1. ప్రొడక్షన్ రూల్స్ ఇవన్నీ. స్టార్ట్ సింబల్ అనే స్టార్ట్ సింబల్. సో ఇలా రాయాలన్నమాట.